స్టార్ట్. వెల్కమ్ టు పక్షి ఛానల్. నా పేరు మధు. ఆగస్టు 31న విముక్తి జాతుల దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగా అంటే ఆగస్టు 30న ఏపీ బీజేపీ నిర్వహిస్తున్న స్ఫూర్తి సమావేశం గురించి మన సంచార జాతుల రాష్ట్ర నాయకులు అరబోలు చంద్రశేఖర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారము. సంచార జాతులు సదాచార వారసులు, మన సంస్కృతికి వారధులు, వీరు దేశభక్తులు కూడా. ముందుగా ఆగస్టు 31న సంచార అర్ధ సంచార విముక్త జాతుల దినోత్సవం సందర్భంగా మన సంచార జాతులందరికీ శుభాకాంక్షలు. నా పేరు అరబోలు చంద్రశేఖర్ పూసల. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో సంచార జాతుల రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్నాను. సంచార జాతుల కష్టాలు కన్నీళ్లను వెలకట్టలేని చరిత్ర మనది. ఇప్పటికీ కష్టాలు నష్టాలతో బతుకు భారంగా జీవితాలు కొనసాగిస్తున్న దుర్భర స్థితి మన సంచార జాతులది. మన సంచార జాతుల కులాల పేరు చెప్పి ఎదుటివాడిని తిడితే అభివృద్ధి చెందిన కొందరికి ఆనందం. అలాగే మన సంచార జాతుల జీవన విధానాన్ని సంస్కృతిని కించపరిచే విధంగా ఎదుటివాడిని తిడితే అభివృద్ధి చెందిన కొందరికి మహా ఆనందం. ఇప్పటికీ మన దీనమైన స్థితి ఏమిటంటే మన సంచార జాతుల మహిళలపై అనేక అఘాత్యాలు జరుగుతున్నాయి. అలాగే మన సంచార జాతులపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు కూడా ఈరోజు జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన ఒక్కొక్క కులము ఒక్కొక్క రాజకీయ పార్టీలతో మమేకమై రాజకీయ ప్రాధాన్యతతో వారి కులాల అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రత్యేకంగా సంచార జాతులకు అండగా నిలిచి మన సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ మన అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. మన సంచార జాతుల తరపున భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. బీజేపీ పార్టీ మనకు అండగా ఉంటున్న విధానాన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మన కోసం ఒక రాజకీయ పార్టీ ఉందన్న ఆనందంతో పాటు మన భవిష్యత్తు ఖచ్చితంగా అభివృద్ధి దిశగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అందుకే ఈరోజు నేను ఒక సంచార జాతుల రాష్ట్ర నాయకుడిగా మనకు వచ్చిన అవకాశాలన్నిటినీ ఉపయోగించుకుంటూ రాబోయే తరాల కోసం అభివృద్ధి బాట నడుద్దామని మన సంచార జాతులను అందరినీ పిలుపునిస్తున్నా. మన కోసం మనందరి కోసం విజయవాడలో విముక్త జాతుల దినోత్సవం కోసం స్ఫూర్తి అనే సమావేశం నిర్వహిస్తున్న మన భారతీయ జనతా పార్టీకి మనం అండగా నిలిచి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేసి భావితరాల అభివృద్ధికి నాంది పలుకుదాం. మనమందరం ఏకదాటిపై నడుస్తాం. మనకు అండగా ఉన్న భారతీయ జనతా పార్టీకి మనం కూడా అండగా నిలుద్దాం. సమావేశ వివరాలు: ఆగస్టు 30న ఉదయం 10 గంటలకు ది వెన్యూ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు ఎన్టీఆర్ కాలనీ, సర్వీస్ రోడ్డు, నోవాటెల్ ఎదురుగా విజయవాడ ఆంధ్రప్రదేశ్లో జరుగు స్ఫూర్తి సమావేశానికి అందరూ హాజరు కావాలని పిలుపునిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ధన్యవాదములు. నమస్కారం. స్ఫూర్తి ఆగస్టు 30వ తేదీన విజయవాడలో జరిగే సంచార జాతుల సభలో పాల్గొని విముక్త జాతుల ఐక్యతను చాటి సంక్షేమాన్ని అభివృద్ధిని సాధించి వికసిత భారతంలో భాగమవుదాం.